కొన్ని షాకింగ్ అయితే ఉన్నాయి. ఒకవైపు తమకు వేల కోట్ల నష్టం వచ్చిందని ఒక మాస్టర్ మైండ్‌ని పట్టుకున్నందుకు పోలీసుల్ని ప్రైజ్ చేస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు, దిల్ రాజు గారు కూడా వచ్చారు ప్రెస్ మీట్‌కి. సో, ఇండస్ట్రీ పెద్దలందరూ ఒకే వేదిక మీదకొచ్చి ఇది మా విజయం అని చెప్తున్నారు. అండ్ నాకు షాకింగ్‌గా అనిపించిందండి చెప్పనా. సజ్జనార్ గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండడం. ఆయన నిన్నొచ్చిన మీమ్స్‌ని కూడా ఎక్కువగా వచ్చిన మీమ్‌ని కూడా కవర్ చేసి ఒక మాట చెప్పారు. ఈ క్లిప్ చూడండి మీరే. ప్లస్ ఈ నేను రవిని చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేను సార్, నేను చేయలేను సార్, నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ చేస్తే మనం కేసు కట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. మన వీడియోలో కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు ఐబొమ్మకి అగైనెస్ట్గా. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? భాగంలో సినిమా చూడడం చాలా ఈజీ అని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. మనం దేనికోసం ఎదుగుతాం? సింప్లిసిటీ. నెట్ఫ్లిక్స్ ఎందుకు సక్సెస్ అయింది, అమెజాన్ ఎందుకు సక్సెస్ అయింది? అవి మన జీవితాన్ని సింపుల్ చేశాయి. ఐబొమ్మ లీగల్ కాకపోయినా ఇదే పని చేసింది. ఇండస్ట్రీ చేయలేని పని ఒక అండర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మందికి కాస్ట్ ఎక్కువ అవడంతో మన మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో వీళ్ళందరూ ఒకటే ప్లాట్ఫామ్ పైన అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. అలానే ఇండస్ట్రీని కూడా పూర్తిగా తప్పనలేము. ఇక్కడ ఇండస్ట్రీ ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే. మేము 100 కోట్లు పెట్టి చాలామందికి ఉపాధి కల్పిస్తున్నాం. రక్తం చెమట చిందించి ఒక సినిమా తెస్తే ఆడియన్స్ ఫ్రీగా ఇంట్లో కూర్చొని చూస్తారా? ఇది దొంగతనం కాదా అంటే రిసీవ్ చేసే వ్యక్తి కాదు. సిపి గారి మాటల్లో ఆయన ఒక మాస్టర్ మైండ్ అనే ప్రొనౌన్స్ చేశారు రవిని. ఒక వ్యక్తి ఒక సిస్టమ్ని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాలనే ఛాలెంజ్ చేశాడు. ఒక దేశం నుంచి కూడా కాదు, ఇంకా చాలా డిజిటల్ గోస్ట్. ఆ గోస్ట్ కదా, ఆ గోస్ట్ పేరు ఈ మొత్తం గ్లోబల్ సామ్రాజ్యానికి రాజు. గోస్ట్ ఐడెంటిటీ క్రియేట్ చేసేసాడు. సో చట్టం దృష్టిలో రవి వేరు, ప్రహ్లాద్ వేరు. తన సర్వర్స్ ఇండియాలో పెట్టలా. అతను ఎంచుకున్న దేశాలు అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్. ఎందుకు ఈ దేశాలు? ఎందుకంటే ఇవి డేటా ప్రైవసీకి ఒక హెవెన్, స్వర్గం లాంటిది కంటెంట్. అది కూడా హై క్వాలిటీ ప్రింట్ అతనికి ఎలా వస్తుంది? దీనికి కూడా అతను ఒక 2 వేస్ ఎత్తుక్కున్నాడు. మెథడ్ 1 ఓటీటీ ప్లాట్ఫామ్స్. అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్, ఆహా వీటి నుంచి హై క్వాలిటీ స్క్రీన్ రికార్డింగ్ చేస్తాడు. రిలీజ్ అయిన రోజు ఈవినింగ్ కల్లా ప్రింట్ వచ్చేది. ఎలాగా? సిపి గారి మాటల్లో కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీస్ యూజ్ చేసి, కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి రికార్డ్ ఏజెంట్స్తో ఒక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా రన్ చేశాడు. ఇతనేంటి ఫ్రాన్స్లో కూర్చొని దుబాయ్లో తిరుగుతూ ఇండియాలో తన నెట్వర్క్కి ఆర్డర్స్ పాస్ చేసేవాడు. కథ ఇక్కడతో అయిపోలా. రవికి అర్థమైంది తను చేస్తుంది చిన్న తప్పేమీ కాదు. ఎప్పటికైనా ఇండియన్ పోలీస్ తన మనీ ట్రయల్ని పట్టుకుని తన వరకు వస్తారు. నెదర్లాండ్స్ ఇలా అన్ని కంట్రీస్ తిరుగుతా చివరికి కరేబియన్ ఐలాండ్స్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అని ఒక చిన్న దేశానికి వెళ్ళాడు. నేవీస్ దేశానికి ఇండియాతో ఎక్స్ట్రడిషన్ ట్రీటీ లేదు, అంటే నేరస్తుల్ని అప్పగిచ్చే ఒప్పందం లాంటిది ఏమీ లేదు. సో రవి ప్లాన్ ప్రకారం అతను ఇప్పుడు లీగల్గా ఒక గోస్ట్. అతను ఆ దేశంలో కూర్చొని ఇండియాలో నేరం చేసిన కూడా మొదలెట్టాడు. పోలీసులకి ఛాలెంజ్ చేశాడు. సిపి గారు, సజ్జనార్ గారు అయితే ప్రెస్ మీట్లో దాని గురించి కూడా మాట్లాడారు. చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక దమ్ముంటే పోలీసులు పట్టుకోండి అని చెప్పి. ఎక్కడున్నాడు ఇప్పుడు రవి? చేశారు. దుద్దేల శివరాజు, సుషర్ల ప్రశాంత్, వీళ్ళే రవి యొక్క ఇండియన్ ఆపరేషన్స్ చూసుకుంటున్న ఏజెంట్స్. సో వీళ్ళని పట్టుకొని డీప్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అసలైన మాస్టర్ మైండ్ ప్రహ్లాద్ కుమార్ అలియాస్ ఎమ్మడ్ రవి అని తెలిసింది. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. ఒకవైపు కరేబియన్ ఐలాండ్స్లో చట్టానికి దొరకకుండా ఉన్న గ్లోబల్ కోస్ట్, ఇంకోవైపు ఆ గోస్ట్కి వేసిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్. అంటే ఆ భయంకరమైన డార్క్ సైడ్ ఏంటి? ఇక్కడ పోలీసులు టెక్నాలజీని కాదు, మనీ ట్రయల్ని క్రాక్ చేశారు. ఆ 20 కోట్లు ఏ అకౌంట్స్కి వెళ్తున్నాయి, ఆ అకౌంట్స్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఇండియాలో అతనికి హెల్ప్ చేస్తున్న నెట్వర్క్ని క్రాక్ చేసి ఒక రకంగా చూసుకుంటే అతను దొరకడం ఒక ఎత్తు అయితే, అతను దొరికిన తర్వాత అతని ల్యాప్టాప్స్, అతని హార్డ్ డిస్క్ ఓపెన్ చేసిన తర్వాత పోలీసులు తెలిసిన నిజాలు మనందరికీ భయపెట్టేవి. ఈవెన్ రాజమౌళి గారు కూడా దీని మీద మాట్లాడారు ఆ ప్రెస్ మీట్లో. ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంతా. సిపి గారి ప్రకారం రవి 20 కోట్లు సంపాదించాడు. ఎలాగా? దీనికి 2 రీజన్స్. ఇది మనందరికీ తెలిసింది, మనం చూసింది. ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసిన ప్రతిసారి సినిమా ప్లే అయ్యే ముందు అండ్ సినిమా ప్లే అవుతున్న పైన కూడా పాపప్ యాడ్స్ సినిమాలోనే, అందులోనే ఆ సర్వర్లోనే పాపప్ యాడ్స్, కొన్ని రీడైరెక్ట్స్ అతని మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కానీ కేవలం ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా, అసలు భయంకరమైన నిజం రెండోది బెట్టింగ్ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇష్యూ. కానీ మనకు తెలియకుండా మనకు జరిగే ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డేటా ఆయన దగ్గర ఉందని. ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ఎంటీ బొమ్మలో మనం సినిమా చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ టైంకి చూస్తున్నాం, మన లొకేషన్ ఏంటి, మన ఫోన్ మోడల్ ఏంటి, మన ఈమెయిల్ అడ్రస్, మన మొత్తం డిజిటల్ ప్రొఫైల్ని రవి తన సర్వర్స్లో కాపీ చేశాడు. సిపి గారు ఎందుకు డేటా ఇస్ పవర్ అన్నారు? ఎందుకంటే 50 లక్షల మంది డేటాబేస్ ఒక అణ్వాయుధం కంటే పవర్ఫుల్. అమ్మేశారా? మన డేటా అయితే తీసుకున్నాడని కన్ఫర్మ్ అయింది. ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య మనందరికీ మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, వెంటనే డబ్బు కనిపెట్టండి అని ఫేక్ పోలీస్ కాల్స్ వస్తున్నాయి. అలాగే మీరు లాటరీ గెలిచారని ఓటీపీ నెంబర్ లేదా ఈ 50 లక్షల మంది నెంబర్స్ ఎలా వెళ్తాయి? ఇదే ఆ లింక్. ఐబొమ్మ అనేది ఒక ట్రాప్ ఉచ్చు. ఆ ఉచ్చులో ఫ్రీ సినిమా అనేది ఒక బైట్.
పైరసీ అనేది ఇండస్ట్రీకి నష్టమే, అది నిర్మాతల్లో హీరోలతో పోద్ది. కానీ డేటా థెఫ్ట్ ఇది మనకు నష్టం, సామాన్య ప్రేక్షకుడికి నష్టం. ఇది మనల్ని డైరెక్ట్గా బలి పశువులనే చేస్తుంది. కొంచెం క్రైమే. చివరికి సిపి గారు కూడా మనందరికీ ఒక సొల్యూషన్ చెప్పారు. आपने अभी तक डीमैट अकाउंट क्यों नहीं खोला? प्रोसेस बहुत लंबा और कॉम्प्लिकेटेड लगता है, तो ग्रो डाउनलोड करो. यहाँ सिर्फ अपनी కావచ్చు లేదా వేరే ఏ ఫ్రాడ్ అయినా కానీ మీరు ఎలాంటి సైబర్ క్రైమ్ ఫేస్ చేసినా మీరు